హాయ్ అండి అందరికీ. ఈ వీడియో పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో మన దేశంలో ఉన్న స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండి. నార్త్ నుంచి చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, పంజాబ్ అండ్ హర్యానా చండీగఢ్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ లక్నో, బీహార్ పాట్నా, జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ కోల్కతా, ఒడిషా భువనేశ్వర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, మధ్యప్రదేశ్ భోపాల్, రాజస్థాన్ జైపూర్, గుజరాత్ గాంధీనగర్, మహారాష్ట్ర ముంబై, తెలంగాణ హైదరాబాద్, గోవా పనాజీ, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ అమరావతి, తమిళనాడు చెన్నై. కేరళ తిరువనంతపురం, సిక్కిం గ్యాంగ్టాక్, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం దిస్పూర్, మేఘాలయ షిల్లాంగ్, నాగాలాండ్ కోహిమా, మణిపూర్ ఇంపాల్, మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తల. సో నెక్స్ట్ యూటీస్ అండ్ క్యాపిటల్స్ అండి. అండమాన్ నికోబార్ అండ్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేయర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డియూ డామన్, లక్షద్వీప్ కవరట్టి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్, లడాక్ లేహ్. సో మనం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఎన్సిటి ఢిల్లీగా మార్చడం జరిగిందండి. సో పిల్లలు ఒక ఎంటీ ఇండియా పొలిటికల్ మ్యాప్ తీసుకొని ఈ స్టేట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు గుర్తుండిపోద్దండి. 7 సిస్టర్స్ అంటే ఏంటి, నార్థన్ స్టేట్స్ అంటే ఏంటి, వెస్ట్రన్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, సౌదర్న్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, అండ్ మిడ్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, ఇంకా నార్త్లో ఏ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, సౌత్లో ఏమున్నాయి. సో అలా యూనియన్ టెరిటరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా వాళ్ళకి అవగాహన వస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.